శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతికి చేసే పూజలో 10వ నామం వికటాయ నమః. ఈ వికటాయ నమః అనే నామం చెప్పినప్పుడు కరవీరపత్రం సమర్పయామి అంటాం. కరవీరం అంటే తెలుగులో గన్నేరు. దీనికి వైజ్ఞానిక నామం నీరియం ఇండికం. ఇది భారతదేశంలో దొరుకుతుంది అని ఇక్కడ ఒక విశేషణం అన్నమాట. ఈ నీరియం అన్నది అంటే మనం గన్నేరు అనేటటువంటిది అనేకంగా మనకు కనపడుతూ ఉంటాయి. సాధారణంగా పసుపు రంగులో గొట్టాల్లాగా ఉండేటటువంటి గన్నేరు పూలు, సన్నని నిగనిగా మెరిసే ఆకులు ఉంటాయి. ఎర్రని పూలు ఉండి బూడిద పూసినట్టుగా పెలుసుగా ఉండే వెడల్పాకులు ఉంటాయి. పెద్ద వృక్షాల్లాగా ఉండి పెద్ద పెద్ద పూలు పూస్తూ అరచేతి వెడల్పు ఉండే ఆకులు ఉంటాయి. కానీ దీంట్లో మనం వాడేటటువంటివి తరచుగా ఈ పసుపు రంగు గొట్టాల్లాంటివి కానీ ఎర్రని గులాబీ పూలల్లాగా ఉండేటటువంటివి కానీ వాడతాం. ఇదండి ఇందులో మీకు చూపిస్తూ ఉన్నది పసుపు రంగు గొట్టాల్లాగా ఉండేటటువంటి పచ్చగన్నేరు అంటారు. ఈ పచ్చగన్నేరులో కొన్ని పువ్వులు సాధారణంగా ఈ పచ్చని రంగులో ఉంటాయి, కొన్ని ఎరుపు కలిసి నారింజ వర్ణంలాగా అనిపించే రంగులో ఉంటాయి, కొన్ని తెల్లని ఉంటాయి. చెట్టు మాత్రం ఇట్లాగే ఉంటుంది. గులాబీ రంగులో ఉండేటటువంటివి ఎర్రని ఎరుపు, గులాబీ, తెలుపు ఉండి ముద్ద పువ్వుల్లాగా గులాబీ పువ్వుల్లాగా ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఉండే సామాన్యమైనటువంటి లక్షణం ఏమిటంటే విషానికి విరుగుడుగా పనిచేస్తాయి. ఇవి బొల్లి, కుష్ఠు మొదలైనటువంటి వ్యాధులని పోగొట్టడానికి ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని ఆపుతాయి. తలలో ఉన్న పేలు పోవడానికి ఉపయోగపడతాయి. కానీ దీన్ని వాడేటప్పుడు మాత్రం వైద్యుడి సహాయం లేకుండా వాడితే వికటిస్తుంది. అందుకే ఈ పత్రం చెప్పేటప్పుడు వినాయకుడికి ఉన్నటువంటి నామాల్లో వికటాయ నమః అని చెప్పి జాగ్రత్త, వికటించకుండా సవ్యంగా ఉపయోగించుకోండి అనే అర్థం వచ్చేటట్టుగా మనకి చెప్పారా పెద్దలు అని సందేహం కలుగుతూ ఉంటుంది.